హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనకు ఎవరైనా ఇన్కమింగ్ కాల్స్ చేసినప్పుడు మన మొబైల్ అనేది స్క్రీన్ ఆఫ్ అవుతుంది. చూడండి, ఇలా స్క్రీన్ ఆఫ్ అయినప్పుడు ఏంటంటే ఎవరు కాల్ చేస్తున్నారని చెప్పేసి మనకు తెలియదు అనమాట. కానీ స్క్రీన్ ఆన్ చేసినా కూడా ఆ స్క్రీన్ ఆన్ అవ్వదు. దానికి కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కాల్ అటెండ్ చేసిన తర్వాత మనం కాల్ మాట్లాడుతుంటాం కదా, కాల్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. తర్వాత కాల్ కట్ చేయాలంటే ఆ యొక్క స్క్రీన్ అనేది ఆన్ అవ్వకపోవడం వల్ల మనకు ఆ యొక్క కాల్ అనేది కట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ రెండు ప్రాబ్లమ్స్ అంటే ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు స్క్రీన్ ఆఫ్ అవ్వడము, తర్వాత కాల్ అటెండ్ చేసిన తర్వాత స్క్రీన్ ఆన్ కాకపోవడం, ఈ రెండు ప్రాబ్లమ్స్కు నేను సొల్యూషన్ అయితే చెప్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఉంటుంది. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి పైన ఆల్ వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం మాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. వెంటనే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేస్తున్నట్లయితే వీడియో అనేది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే మీలాగా చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు, వారికి కూడా ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. వెంటనే లేట్ చేయకుండా వీడియోను లైక్ చేయండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రాబ్లం అనేది మనకు ఇన్కమింగ్ కాల్స్ వస్తున్నప్పుడు ఆ యొక్క కాల్ అనేది ఎవరు చేస్తున్నారు అనేది మనకు తెలియకపోవడం, అంటే స్క్రీన్ ఆఫ్ అవ్వడం. ఎవరైనా కాల్ చేస్తున్నారంటే స్క్రీన్ ఆఫ్ అవుతుంది. ఆ యొక్క స్క్రీన్ ఆఫ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఒక సెట్టింగ్స్ అయితే చెప్తా. ఆ యొక్క సెట్టింగ్స్ అనేది చేసుకోండి. ఫస్ట్ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ సెట్టింగ్స్ అనేది ఆల్ మొబైల్స్లలో ఒప్పో, వివో, రియల్మీ, శాంసంగ్ అన్ని మొబైల్స్కి ఈ యొక్క సెట్టింగ్స్ అయితే ఉంటుంది. ఇంకొకటి, మనం కాల్ అటెండ్ చేసిన తర్వాత కాల్ స్క్రీన్ ఆఫ్ అవ్వడానికి దానికి ఒక డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటుంది. అది కూడా చెప్తాను. వీడియో అయితే కంటిన్యూ చూడండి. ఇప్పుడు మీరేం చేయాలంటే సింపుల్గా యాప్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క యాప్స్ మీద క్లిక్ చేయాలి. ఈ యొక్క యాప్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాప్ మేనేజ్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క యాప్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేయాలి. యాప్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే కొన్ని మోడల్స్లలో ఫోన్ సర్వీసెస్ అని చెప్పేసి వస్తుంది, కొన్ని మోడల్స్లలో ఫోన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ ఫోన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క ఫోన్ మీద క్లిక్ చేయాలి. ఫోన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టోరేజ్ యూసేజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క స్టోరేజ్ యూసేజ్ మీద క్లిక్ చేయాలి. స్టోరేజ్ యూసేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్ డేటా, క్లియర్ క్యాచెస్, ఈ రెండు కూడా మనము క్లీన్ చేయాలన్నమాట. ఫస్ట్ క్లియర్ డేటా మీద క్లిక్ చేసి డిలీట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే క్యాచెస్ కూడా మీకు 0 అయిపోతుంది అనమాట. ఇలా మనము దీన్ని వచ్చేసి క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాల్ మనము అటెండ్ చేసిన తర్వాత కాల్ కట్ అవ్వకపోవడం, అంటే కాల్ అటెండ్ చేస్తాము, మనం చెవికాడ పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి మనం ఆ యొక్క కాల్ కట్ చేయాలంటే మనకు ఆప్షన్ రాదు, అంటే స్క్రీన్ అనేది ఆఫ్ అయిపోతుంది, ఆన్ కాదు. ఆ ప్రాబ్లంకి వచ్చేసి అబౌట్ ఫోన్లోకి వెళ్ళాలి. అబౌట్ ఫోన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే వర్షన్ అని చెప్పేసి వస్తుంది చూడండి. ఈ యొక్క వర్షన్ మీద క్లిక్ చేయాలి. వర్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బిల్డ్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క బిల్డ్ నెంబర్ మీద మీరు 5 to 6 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఇలా చేసినట్లయితే మీకు డెవలపర్ ఆప్షన్ అనేది వస్తుంది. మీకు ఆల్రెడీ డెవలపర్ ఆప్షన్ వచ్చింటే మీరు డైరెక్ట్గా డెవలపర్ ఆప్షన్లోకి రావచ్చు. కొన్ని మోడల్స్కి డెవలపర్ ఆప్షన్ రాదు. రానప్పుడు ఏంటంటే మనం ఈ యొక్క బిల్డ్ నెంబర్ మీద మీరు 5 to 6 టైమ్స్ ట్యాప్ చేసినట్లయితే మీకు డెవలపర్ ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. డెవలపర్ ఆప్షన్ అనేది ఎక్కడ ఉంటుందంటే సింపుల్గా ఇలా సెట్టింగ్స్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క అడిషనల్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి కొంచెం ఇలా మనం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ డెవలపర్ ఆప్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క డెవలపర్ ఆప్షన్ మీరు ఇక్కడ నుంచి అయినా డైరెక్ట్గా క్లిక్ చేయొచ్చు. లేదంటే కొంతమందికి ఇక్కడ కనిపించకుంటే, అంటే కొన్ని మోడల్స్లలో సింపుల్గా మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లో సెర్చ్ బార్లో డెవలపర్ ఆప్షన్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయాలి. DEVELO. ఇలా మీరు 3 to 4 లెటర్స్ మీరు క్లిక్ చేసినట్లయితే పైనే వస్తుంది చూడండి ఇక్కడ డెవలపర్ ఆప్షన్. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ యొక్క డెవలపర్ ఆప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇలా డెవలపర్ ఆప్షన్ వచ్చిన తర్వాత సింపుల్గా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ క్విక్ సెట్టింగ్స్ డెవలపర్ టైల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెన్సార్స్ ఆఫ్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. కొన్ని మోడల్స్లలో ఇది ఆన్లో ఉంటుంది అనమాట.
అంటే బై డిఫాల్ట్గా కొన్ని మోడల్స్లలో కొన్ని సెట్టింగ్ చేసినప్పుడు ఇది ఆన్ అవుతుంది. ఇది ఆన్ అయినప్పుడు ఏంటంటే మీరు అటెండ్ చేసినప్పుడు మీకు స్క్రీన్ అనేది ఆఫ్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి దీన్ని మీరు ఆఫ్లో పెట్టుకోవాలి, దీన్ని డిజేబుల్ చేయాలన్నమాట. ఇలా ఈ 2 సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్లయితే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఈ యొక్క ఆప్షన్ అనేది రియల్మీ మొబైల్లో అయితే నేను ఇప్పుడు చూపించాను. కానీ వేరే శాంసంగ్ కానీ ఇంకా ఏమైనా వేరే మొబైల్స్లలో మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో ఇన్కమింగ్ కాల్స్ అని చెప్పేసి సెర్చ్ చేయాలన్నమాట. ఇన్కమింగ్ కాల్స్ మీరు సెర్చ్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేసినట్లయితే కింద ప్రాక్సిమిటీ సెన్సార్ అని చెప్పేసి ఉంది. ఆ యొక్క ప్రాక్సిమిటీ సెన్సార్ను మీరు ఆఫ్ చేసుకోండి. అది శాంసంగ్ మొబైల్స్లలో చెప్తున్నాను అనమాట. ఆ యొక్క ప్రాక్సిమిటీ సెన్సార్ మీరు ఆఫ్ చేసుకున్నట్లయితే మీకు ఈ ప్రాబ్లం అనేది ఎప్పటికీ రాదనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికిందనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.